రాజా అదే అంటుంటారు కదా, దాన్ని ఈయన ఈయన కూడా ఈయన ఇంచుమించు అలా వాడుకుంటాడు. పలికితే నేను ఆయన అనుకున్నాను. ఓకే లేదు ఓకే. లేదు, ఉమ్, వీళ్ళ ఉమ్, ముగ్గురు గురించి చెప్పింది ఆయన. ఫేస్ ఉమ్, మారిపోయింది, ఉమ్, అందగాడు అన్నటువంటి ఫేస్ మారిపోయింది వంశీకి కదా, వాళ్ళ ముగ్గురు అవునవును. గురించి చెప్పింది అనమాట. అదే అదే. అక్కడ ఉమ్, ఉమ్, బేసిక్ గా ఉమ్, ఒకటి ఉమ్, మంచిదే, ఇదే ఉమ్, పాయింట్ ఎలక్షన్స్ దాకా కూడా మాట్లాడాలని కోరుకుందాం. ఉమ్, ఎందుకంటే మేము ఎర్ర బుక్కు తెరిస్తే ఎదురోళ్ళందరూ భయపడిపోవాలి అంటే రేపు నెక్స్ట్ అవును. ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఉమ్, దానికి వాళ్ళు బ్లూ బుక్ ఉంటదేమో, అది లేకపోతే వాళ్ళు పింక్ బుక్ ఉంటదేమో. ఏదో ఆ రంగు పట్టుకుంటారు దాంట్లో వాళ్ళు కూడా. కూడా జరిగినప్పుడు కూడా ఈ సహజం అని ఒప్పుకోవాలి. ఉమ్, ఎందుకంటే అధికారంలో ఉన్నోడు పుస్తకాలు రాయాలి, ఆ ఉమ్, పుస్తకాల ద్వారా ఎవరో ఒకళ్ళని బెదిరించాలి, వ్యవస్థని ఉమ్, మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలి. ఆ ఉమ్, వ్యవస్థల ద్వారా మేము భయపెట్టడం అనేది ప్రజాస్వామ్యం అనేటటువంటిదైతే, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం అనుకునేటట్టయితే, రేపొద్దున భవిష్యత్ తప్పుడు కేసులు కూడా సిద్ధంగా మనం అని చెప్పుకోవాలి మన కార్యకర్తలకి. ఇవాళ మనం ఉమ్, తప్పుడు కేసు పెడితే ధర్మం ఉమ్, అనేటటువంటిది ఎప్పుడూ కూడా అధర్మాన్ని అంగీకరిస్తుందా? ఉమ్, తాత్కాలికంగా అధర్మం విజయం సాధిస్తుంది. ఉమ్, తర్వాత ధర్మాందే రాజ్యం. ఆ ధర్మాంది రాజ్యం వచ్చినప్పుడు అధర్మం పారిపోతుంది, పరుగులు పెడుతుంది, వణికిపోతుంది. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం మనం భయపెడుతున్నాం, అవును. వణికించట్లా. ఉమ్, ఈ భయపెట్టడం తాత్కాలికం, బట్ అవును. తర్వాత వణకడం అనేది శాశ్వతం. అది వాళ్ళు ఉమ్. వణుకుతారా వీళ్ళు వణుకుతారా అన్నది కాలం డిసైడ్ చేయాలంతే. కానీ ఈ 4 ఏళ్ళు మాత్రం ఒక వార్నింగ్ వేళ వణికించడానికి ఆల్రెడీ వణుకుతున్నారు, ఇంకా వణికిస్తామని చెప్పడం ఈ అంటే 4 ఏళ్ల పాటు క్యాడర్ లో తర్వాత తర్వాత. ఉన్నటువంటి మాస్ క్యారెక్టర్లని సంతృప్తి పరచడం, నేనే ఉమ్, చేస్తున్నాను వీళ్ళందరినీ చేపిస్తున్నాను. మీ అందరూ ఇదివరకు నేను పాదయాత్ర అప్పుడు అనేవాళ్ళు కదా, మా ఉమ్, నాన్న ఇట్లాగా చూసి చూడనట్టు వదిలేస్తాడు, అధికారంలోకి రాగానే ఉమ్, అధికారంలో లేనప్పుడు ఏమో చేద్దాం యాక్షన్ తీసుకుందాం అంటాడు. అదే ఉమ్. నేను వదిలిపెట్టను చూసారా, అవతలోని ఎవరిని వదిలిపెట్టట్లేదు, మీ అందరి కోరిక తీరుస్తున్నాను అని చెప్పడం.